హరిహర వీరమల్లు డిజాస్టర్ తర్వాత కొత్త టెన్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న విడుదలై భారీ హైప్ తో థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ సుమారు 70 కోట్లకు చేరి రికార్డులు సృష్టించింది. కానీ సినిమా టేకింగ్ ముఖ్యంగా విఎఫ్ఎక్స్ చాలా బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులు, విమర్శకులు ట్రోలింగ్స్ తో మేకర్స్ ని రచ్చ చేశారు. రెండో రోజు నుంచి కలెక్షన్స్ పడిపోవడంతో పరిస్థితి చేదుగా మారింది. అదే సమయంలో విడుదలైన మహావతార్ నరసింహ అనే యానిమేషన్ మూవీకి మౌత్ టాక్ బలంగా రావడంతో ఆడియన్స్ దాని వైపు మొగ్గు చూపారు. ఫలితంగా కొన్ని చోట్ల హరిహర వీరమల్లు షోలు తొలగించి ఆ సినిమాకు స్క్రీన్లు ఇచ్చారు. ఈ సినిమా 5 ఏళ్లకు పైగా సెట్స్ పై ఉండి 100 కోట్ల బడ్జెట్ నుంచి ఆలస్యాల కారణంగా 200 కోట్లకు దాటింది. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయ బిజీ వల్ల కూడా లేట్ అయింది. చివరికి నిర్మాత ఏఎం రత్నం పట్టుదలతో సినిమా పూర్తయింది. బయ్యర్లు మొదట రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేసినా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో సినిమాను కొనుగోలు చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు నుంచి పతనం మొదలైంది. ఓ వర్గం నెగిటివ్ టాక్ పంచడంతో కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. వారం రోజుల్లోనే థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని సమాచారం. పెట్టుబడిలో సగం కూడా రికవరీ కాలేదని టాక్. నైజాం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ మాత్రం పవన్ తో వచ్చే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కారణంగా సైలెంట్ గా ఉంటే, మిగతా ఏరియా బయ్యర్లు మాత్రం నిర్మాత ఏఎం రత్నంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. జీఎస్టీలు కట్టాలని వారు డిమాండ్ చేస్తుండగా ఆయన అందుబాటులోకి రాకపోవడం మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా డిస్ట్రిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ ని కలవాలని నిర్ణయించుకున్నారని, ఆయన స్పందనపై ఈ వివాదం ఎటు మలుపు తిరగబోతోందో అని ఫిలిం ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది.